వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ప్రపంచం మొత్తం ఉత్కంఠంగా చూస్తున్న సందర్భం ఇది. ఆగస్టు నెలలో ఇండియా వర్సెస్ అమెరికా టారిఫ్లా మారింది. ఈ నేపథ్యంలో రూపాయి ఆయిల్ వ్యాపారం గురించి ట్రంప్ భారత్ పై 50% టారిఫ్ ని విధించడం ఒక్కసారిగా బాంబు పేల్చేసరికి రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు, భారత్ను ఒత్తిడిలో తీసుకొచ్చేందుకు ఇది లక్ష్యంగా ట్రంప్ చేసిన మొదటిది 25% చాలదని మరో 25% జోడించడం అంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందా అన్నట్టు ఉంది. కానీ మార్కెట్ లో ఆందోళనలు, ఎంఎస్ఎంఈ, సాధారణ ప్రజలు, ఆర్థిక సమీకరణాలు తిరగబడ్డాయి. అయితే ఫార్మా, సెమీ కండక్టర్, ఆయిల్ వంటి రంగాలకు మినహాయింపులు పొందాయి. మరిన్ని వివరాలు మనం సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ద్వారా తెలుసుకుందాము. ఇండియా అమెరికా వాణిజ్య సంబంధాల్లో విచిత్ర మలుపు చోటు చేసుకుంటోంది. రష్యా నుంచి ఆయిల్ కొనడానికి కొనసాగిస్తుందని నిందిస్తూ ట్రంప్ భారత్ పై 50% టారిఫ్ ని విధించడం ప్రపంచంలో ఎవరిపైనా విధించని అత్యధిక శాతం. చైనా మీద కేవలం 30%, టర్కీ మీద 15% ఉండగా ఇండియా మీద మాత్రం 50%. ఎందుకంటే ఇండియా అంటే ఒక శక్తివంతమైన దేశం. అంతేకాకుండా మనకి రష్యాకి ఉన్న స్నేహబంధం వల్ల కూడా ఆయన 50% టారిఫ్ వేయడానికి ప్రధాన కారణం. 2024లో అమెరికాలోకి మనం 87 బిలియన్ ఎగుమతి చేసింది. ఇప్పుడు దీంట్లో సుమారు 55% పైగా మనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మెయిన్ గా మనకి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై, ప్రధానంగా టెక్స్టైల్, లెదరు, సముద్ర ఉత్పత్తులు వంటి రంగాల్లో మనం వెనకబడిపోయే ప్రమాదం ఉంది. అలాగే మనం ఎక్కువ మెడిసిన్స్ కూడా యుఎస్ కి సప్లై చేస్తాం, దానికి కూడా పడుతుంది. కాకపోతే ఇప్పుడు మన దగ్గర రష్యా మెడిసిన్స్ కొనుక్కుంటే ఈ లోటుని మనం పూడ్చగలం. అందుకని రష్యా కూడా మిత్రదేశం కాబట్టి మనకి సపోర్ట్ చేస్తుంది. రష్యాతో మైత్రి బంధం వల్ల మన ఆయిల్ సామ్రాజ్యం ఇండియా కొత్త వెలుగులు పొందుతోంది. ఇండియా ఆయిల్ రిఫైనరీ సామర్థ్యాన్ని ఇటీవల కాలంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులతో సరికొత్త శిఖరాలకి చేర్చింది. దేశంలో 23 రిఫైనరీలు ప్రతి వారం 5.2 మిలియన్ బ్యారెల్స్ సామర్థ్యంతో చురుకుగా నడుపుకుంటున్నాం మనం. దేశీయాత్మకం అలాగే సామర్థ్య పెంపుతో ఇండియా ఇండస్ట్రీ 4వ అతిపెద్ద స్థాయికి ఎదిగింది. దేశీయంగా 239 మిలియన్ల టన్నులతో వినియోగాన్ని నింపుతున్నప్పటికీ 65 మిలియన్ల టన్నుల పైగా ఆయిల్ ఉత్పత్తులను ఆర్థికంగా విదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్ల వ్యాపారం, కోట్ల ఆదాయం సంపాదిస్తుంది మన ఇండియా. ఇదంతా రష్యాతో ఉన్న మైత్రీ బంధం వల్ల. మన దగ్గర ఆయిల్ ఫీల్డ్స్ లేవు. మన రష్యా మనకిచ్చే ఆయిల్ ని మనం శుద్ధి చేసుకుని అది ఇతర దేశాలకి ఎగుమతి చేసుకుంటున్నందువల్ల కొన్ని కోట్ల ఆదాయం మన ఇండియా సంపాదిస్తోంది, థ్యాంక్స్ టు రష్యా. ట్రంప్ భారత్ పై 50% టారిఫ్ ని విధించడం రష్యాతో సంబంధాలు మరింత గట్టిపడే అవకాశం ఉంది. రష్యాకు ప్రాముఖ్యత పెరిగింది. ఇప్పుడు అక్కడ అసాధారణ ఔషధ, ఫార్మా ఎక్స్పోర్ట్ గా కూడా మనం మారుతున్నాము. 2023 నాటికి దాదాపు 294 మిలియన్ల ఫార్మా ఎగుమతులు రష్యాకు చేస్తున్నాము. గత ఏడాదితో పోలిస్తే 3% పెరుగుదల. దీన్ని నేపథ్యంగా భావించి రష్యాలో భారతీయ కంపెనీలు కూడా ఉమ్మడి ఉత్పత్తి కేంద్రాలకు ప్రణాళికలు కూడా ప్రారంభించాయి. భారతదేశ ఔషధ సంజీవని, ఇన్సులిన్ నుంచి గుండె మందులు, ఆరోగ్య ధరలు అందించే జెనరిక్ మందుల ఉత్పత్తికి రష్యా వ్యాక్సిన్ వ్యాపారంలో భారతీయ దిగ్గజాలతో కూడిన సహకారం ఉంది. రష్యా భారత్ సంబంధాలు ఇంత బలంగా తయారవడానికి ట్రంప్ భారత్ పై 50% టారిఫ్ ని విధించడం, చైనా సంబంధాలు కూడా తన మద్దతు ఇస్తోంది. మోదీ సారథ్యంలో తొలిసారిగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO చైనా సమ్మిట్ లో పాల్గొనేటట్టుగా కూడా ఉంది. కొత్త చర్చలకు నాంది పడే అవకాశం ఉంది. 50% టారిఫ్ అనే భారత్ దేశ ప్రభుత్వం అమెరికా చర్యలను అనుచితమైనవి, అన్యాయమైనవిగా పేర్కొంటోంది. ఎగుమతిదారులకు రుణ భద్రత, రైతులకు మద్దతు, చిన్న వ్యాపారులకు ప్రోత్సాహాలని ప్రకటిస్తోంది. మరోపక్క రిజర్వ్ బ్యాంక్ RBI భారీగా డాలర్లు అమ్మేసి రూపాయి స్థిరత్వాన్ని కాపాడుతోంది. కానీ ఫారెక్స్ రిజర్వులు $9.3 బిలియన్ తగ్గాయని గుర్తించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మార్కెట్ లో ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల మొదట్లో షాక్ తగిలింది. బంగారం ధరలు రికార్డు స్థాయికి ఎగబాకాయి. కానీ రూపాయి తమదైన సాహసం చూపిస్తోంది. దేశీయంగా తక్కువ ఆయిల్ ధరల వల్ల వాణిజ్య లోటు తగ్గింది. ట్రంప్ భారత్ పై 50% టారిఫ్ ని ఇండియా భయపడుతుందేమో, ఇండియా మార్కెట్ ఏమైనా అవుతుందేమో అని అందరూ భయపడ్డారు. కానీ అణిచివేతకి
బదులుగా రూపాయి బలపడుతోంది. 2025 ఆగస్టు 11న అమెరికా డాలర్ విలువ 87.53 వద్ద ప్రారంభమై ఇప్పుడు 87.66కి పుంజుకుంది. అసలు ట్రంప్ చర్యలతో ఊహించలేదు, కానీ మార్కెట్ కసిగా స్పందించింది. ప్రతి భారతీయుడు, వ్యాపారి, రైతు, ప్రతి ఇండియన్ ఒక్కసారి వెనక్కి చూసుకుంటే ఇప్పటికే దేశం ఉత్సాహంగా నిలబడిపోతోంది. మన ఐక్యతే కాదు, మార్కెట్ ధైర్యమే. ఇక అన్ని తేలిపోతే చరిత్రలో ఈ స్థితి ఒక ఫీనిక్స్ కథలా తయారవుతుంది. ఇండియా అంతిమంగా ఇంకోసారి అగ్ని పరీక్షల్లో నెగ్గుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా అన్ని ఏకమవ్వాల్సిన సందర్భం వచ్చిందా అనిపిస్తోంది. అందరూ ఒకటవ్వాలి. మన అవసరాలు, మన ప్రాంతాల అవసరాలు, మన భవిష్యత్తు, మన తరాల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. అర్థం చేసుకుని ముందుకు సాగాలని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో భావిస్తోంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.